సమిష్టి కృషితో మండపేట మున్సిపాలిటీని రాష్ట్రంలోనే అగ్రపథంలో నిలిపే విధంగా అధికారులు సిబ్బంది కృషి చేయాలని ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు పిలుపునిచ్చారు. మండపేట ఎమ్మెల్యేగా 4వసారి గెలుపొందిన వేగుళ్ల జోగేశ్వరరావు మొదటిసారిగా మున్సిపల్ కార్యాలయానికి విచ్చేయగా అధికారులు పూలదండలకు బదులుగా పుస్తకాలిచ్చి స్వాగతం పలికారు. మున్సిపల్ చైర్మన్ పతివాడ రాణి, వైస్ చైర్మన్లు నారయ్యబాబు, పిల్లి గణేశ్వరరావులను ఎమ్మెల్యేను దుస్సాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అనంతరం వివిధ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే సచివాలయ అడ్మిన్లతో మాట్లాడుతూ విధులు బాధ్యతలు సక్రమంగా నిర్వహించి అభివృద్ధికి సహకరించాలని సూచించారు. అటెండెన్స్ పనికి తిరిగి వారానికి కనీసం 2 సార్లు వెళ్ళేవాడిని. వెళ్ళినప్పుడు ఏం చేసుకోండి, 2 ఒక వెళ్ళివ్వండి, లేదా 2 సార్లు ఇవ్వండి కాదు, అంటే ఎప్పుడో ఒకసారి తెలియకుండా ఉండాలి. ఇప్పుడు అది మీరు కూడా కంపల్సరీగా మీకు తిరిగితేనే తెలుస్తుంది, తిరగకపోతే మీకు నాలెడ్జ్ రాదు. మీ ఏరియా మీద మీకు గ్రిప్ రావాలంటే, అలాగే కమిషనర్ గారికి గ్రిప్ రావాలంటే కమిషనర్ గారు తిరిగి తీరాలి. ఆ తిరిగితేనే ఆయన కూడా ఏది పక్కన ఉంటే తెలుస్తుంది. అలాగే మీరు 14 మంది ఉన్నారు, మీరంటే పూర్తి బాధ్యత మీ 14 మంది మీద ఉంటుంది. అంచేత మీరు దాని మీద మీరు ఏం చేసినా ఆ బాధ్యత మీరు తీసుకోవాలి. క్రిస్టియన్ కమ్యూనిటీ అదేవిధంగా మన డ్వాక్రా భవనం 2 కోట్ల రూపాయలతో నిర్మాణానికి డ్వాక్రా భవన్ ఈ నెలాఖరులోపు మరి దాన్ని ఓపెనింగ్ ఏర్పాటు చేయవలసిందిగా కమిషనర్ గారు ఆదేశిస్తున్నారు. రివ్యూ గురించి ఎలా చెప్తున్నారు? మీరందరూ